హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు కాబూలీ శనగలు వేసుకొని మంచిగా చికెన్ చేసుకుంటామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. చికెనే మనకు రుచిగా ఉంటుందండి. అందులో ఈ కాబూలీ శనగలు చేరినాయంటే డబల్ టేస్ట్ వస్తుందండి. ఇది చపాతీకి అన్నానికి చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా శనగలు రాత్రి అంతా నానబెట్టుకున్నానండి. ఒక 8 గంటల సేపు ఇట్లా నానబెట్టుకున్నామంటే బాగా ఉడుకుతాయండి. మంచిగా 3 సీటీలు పెట్టుకొని ఇది ఉడికించుకుంటాం కుక్కర్లో వేసుకొని. ఇందులో పెద్ద పెనం పెట్టుకున్నానండి. అడుగు మందంగా ఉండే పెనం పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మనకు వచ్చేసి ఈ చికెన్ ఇవి అడుగు అంటకుండా ఉండాలంటే ఇట్లా ఉప్పు వేసుకున్నామంటే చికెన్ అడుగు అంటదండి. అడుగు పట్టకుండా బాగుంటుంది. కొద్దిగా ఇట్లా ఉప్పు వేసుకొని ఇట్లా ఒకసారి అంతా కలుపుకున్నాము. ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నామండి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది బాగా ఇట్లా వేసి మంచిగా నూనె వదిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నీళ్ళు ఏం వదులుకోకూడదండి. మనం నీళ్లు పోయకుండా మంచిగా ఇట్లా చికెన్ ఫ్రై చేసుకొని తీసి పక్కన ఒక గిన్నెలోకి పెట్టుకున్నాము. మంచిగా ఫ్రై అయిపోయిందండి చికెన్. బాగా ఉడికింది కూడా. దీన్ని ఎత్తి ఇట్లా గిన్నెలో పెట్టేసుకున్నాము. ఈ పెనంలో నూనె ఉందండి. ఆ నూనెతో పాటు కొద్దిగా నూనె వేసుకుంటాము. ఇదే పెనంలో మనం పోపు పెట్టుకుంటాం. ఇప్పుడు బిర్యానీ ఆకులు 2 వేసామండి. ఇప్పుడు బిర్యానీ మసాలా అంతా వేసుకున్నాను. యాలక్కాయ, లవంగం, దాల్చిన చెక్క, స్టార్ అనేసి ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయినాయంటే మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఒక పెద్ద ఎర్రగడ్డలు 2 ఇట్లా సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. వాటిని వేసేసుకున్నాం. ఇట్లా మనం పొడవుగా సన్నగా కట్ చేసినామంటే నూనెలో తొందరగా వేగుతాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. ఇవన్నీ కలిపి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కానీ వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని పేస్ట్ చేసి పెట్టున్నానండి. ఆ పేస్ట్ వేసేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయల రుచి చాలా బాగుంటుందండి ఈ గ్రేవీకి. టమాటాలు కానీ ఒక 2 టమాటాలు బాగా మిక్సీకి వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నా, అది కానీ వేసేసుకున్నానండి. మంచిగా ఇట్లా కలుపుకుంటాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నామండి. ధనియాల పొడి 1 స్పూన్ అంతా వేసుకున్నాం. మిర్చి పౌడర్ మన కారానికి తగినంత వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసున్నాం కాబట్టి 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి మిర్చి పౌడరు. ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకొని ఇట్లా నూనె పైకి తేలేంత వరకే అట్లా చేసుకున్నామండి. నూనె కొద్దిగా పైకి తేలినప్పుడు నీళ్లు పోసుకుంటాము. నీళ్లు పోసి ఉడికించుకున్నామంటే ఆ మసాలాలలో పచ్చిదనం అంతా పోతుందండి. ఇప్పుడు పెరుగు 1 కప్పు పెరుగు తీసుకొని వేసుకున్నాను. పుల్లగా ఉండకూడదండి పెరుగు, తియ్యటి పెరుగు వేసుకోవాలి. మంచిగా ఇప్పుడు దీన్ని ఇట్లా మిక్స్ చేసుకుంటాం. బాగా మరుగుతుంది కదండి మసాలా. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటాము. వేసుకొని అంతా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకుంటామండి.
ఇప్పుడు పచ్చిమిరపకాయలు కానీ ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. బాగా దీన్ని మూత పెట్టి మంచిగా ఉడికించుకుంటామండి. ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు. బాగా ఇట్లా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామండి. ఇప్పుడు పచ్చివాసన చికెన్ ఉడికింది అంతా పోయి మంచిగా అయ్యింది. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన శనగలు వేసుకుంటున్నామండి. కాబూలి శనగలు. శనగలు అయితే మంచిగా ఉడికినాయండి. అవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. గరం మసాలా ఒక స్పూన్ అంత గరం మసాలా వేసుకున్నాం. ఈస్టర్న్ వాళ్ళది వాడతానండి నేను చికెన్ గరం మసాలా, చాలా రుచిగా ఉంటుంది. ఈ మసాలా వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఉప్పు చూసుకోండి. ఒకవేళ తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చండి. బాగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించినామంటే మనకి చికెన్ రెడీ అయిపోతుంది. చూడండి టేస్టీగా కాబూలీ చికెన్ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, బిర్యానీకి, మనకి చపాతీకి, దోశ, ఇడ్లీకి అన్నిటికీ బాగుంటుందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. చికెన్ కానీ మంచిగా ఉడికిందండి. ఈరోజైతే చపాతీకి, అన్నానికి రెండిటికి తింటున్నానండి నేను. రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ శనగలు, ఈ చికెన్ రెండూ కలిసినాయి కదండి, చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా చపాతీ తుంచుకొని శనగలు కొద్దిగా, చికెన్ కొద్దిగా అయితే తింటుంటే స్వర్గమేనండి. అంత రుచిగా ఉంటుంది. మీరు కానీ ఒకసారి మనకి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, ఎప్పుడైనా మీకు వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి. చాలా రుచిగా ఉంటుంది. చూడండి ముక్క ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిందో చికెన్ కానీ. నేను కొన్ని ఫోటోలు తీసానండి, ఎంత బాగున్నాయో చూడండి. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇప్పుడు అన్నం తెచ్చుకున్నానండి. చపాతీ మా వారికి ఇచ్చేసాను. నాకు అన్నం చాలా ఇష్టం అండి, అన్నంలోకి తినడము. అన్నం పెట్టుకొని కూర సర్వ్ చేసుకుంటున్నాను. కాబూలీ చికెన్ కూర. ఆ మసాలా కానీ ముక్క కానీ చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదండి. మీరు ఇట్లనే చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఓకే వీవర్స్, నేను అన్నం కర్రీతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే బాయ్.